సార్ అజయ్ ఘోష్ గారు, అనా నా పేరు వెంకట్ సార్, 10 TV. మీరు గతంలో చేసిన ఛానల్లో చేస్తున్నారు ఇప్పుడు. మీది సరిగా వినపడట్లా. వినపడ ఇది వినపడుతుంది. మీరు ఇంకా క్యాసెట్లోనే ఉన్నారు. చెప్పండి. సరే, ఈ ఏజ్లో మీకు ఇది అవసరమా అంటే ఏం చెప్తారు? అవసరం అనేది ఏజ్కి సంబంధించింది కాదు, అది మనసులో ఉండాలి కానీ ఏజ్తో సంబంధం లేదుగా. ఏదైనా మనసులో కనుకుంటే ఏజ్తో సంబంధం ఉండదు, అది ఎప్పుడైనా సాధ్యమైంది. గుడ్. అది లాస్ట్ క్లైమాక్స్లో ప్రూవ్ చేశారు. అవును, ఎస్, అందుకోసం అడిగాను. థ్యాంక్ యూ. సో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుంటే ఇంకా చేస్తుంటారా? ఎందుకంటే అజయ్ ఘోష్ అంటారుకే పుష్ప ఒక విలన్, ఇలాంటి ఒక విలన్ లాగా చూస్తుంటాం. సో అలాంటి అజయ్ ఘోష్ని ఇలా ఒక ఏడిపించేశారు. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నేను నటుడు, మంచి నటుడు అనిపించుకోవాలని, మంచి కూడా కాదు, ఒక నటుడు అని అనిపించుకోవాలని కోరిక. విలన్ కాదు, హీరో కాదు, కమెడియన్ కాదు, ఏదైనా కాదు, ఒక విలక్షణ నటుడు అని అనిపించుకోవాలి, చేయగలన ఇదైతే ఉంది నాలో. సార్ ఇంకొక వచ్చింది సార్, అంటే నెక్స్ట్ గేమ్ చేంజర్ రాబోతుంది, అందులో మీ రోల్ చాలా పవర్ఫుల్ అనేసి అన్నారు కదా. ఎవరన్నారు? ఎవరు బలివాళ్ళగా ఉండవు నువ్వు అసలు. చేసింది 3 రోజులు ఆడ, నాదేం పవర్ఫుల్. అది ఉంటుందో ఊడితో కూడా తెలియట్లే మనకి. ఆడ వెనక ఆడ ఉంటాం, అదే అంతేనా? అదేం లేదు. ఓకే. మీరు ఈ సినిమా రిలీజ్కి ముందు కూడా ఈ సినిమా చాలా స్పెషల్, దయచేసి మీరు చూడాలి అందరూ అని చెప్పి మీరు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగింది. అంటే మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా థియేటర్ రన్ విషయంలో కానీ ఈ సినిమా ఓవరాల్గా? నాకైతే నమ్మకం ఉంది, కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ అందుకోలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు కానీ ఆ ఇది కానీ, ఇప్పటికే సినిమాకి చాలా పెట్టారు, థియేటర్లకు వెళ్ళాలి. ఆయన శివగారు అయితే, ప్రొడ్యూసర్ గారు అయితే ఎట్లయినా సరే జనం దగ్గర తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికీ తెగించి నా నంబర్ కూడా ఇచ్చా, ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ స్పాట్కి డబ్బులు వచ్చాయి, ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. హలో ఏడే మీరేనా? ఏడే ఎవరు? అరే అబ్బాయి సినిమా చూసామంటే, ఏ సినిమా అండి? ఇంకోడు, నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? ఒరే బాబు, నేను నంబర్ ఇచ్చింది ఇందుకు కాదురా నాయన, సినిమా చూసి స్వామి నీకు దండం పెడతానంటే, ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది, సినిమా చూసి బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం పెట్టారు, తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమన్నా అర్థం ఉందా? అంత ఏది మూసేసుకున్నా ఏం చేస్తా, భరించలేక ఎంత. అరే చెప్పే లోపల ఇంకోటి వచ్చేస్తండే, వద్దులే నీకు దండం పెడతాయ్యా. అంటే ఇందాక అన్నారండి గేమ్ చేంజర్ గురించి అడిగినప్పుడు ఉంటుందో ఊడుద్దో తెలీదు అని. అంటే సినిమాల అవకాశాల విషయంలో జేబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ తగ్గిందనిపిస్తుందా ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీకు అవకాశాల పరంగా కూడా? నేను కొన్ని సినిమాలు మాత్రం సాటిస్ఫై అవుతున్నానండి. చెప్పేది ఏముంది, ఇప్పుడు రంగస్థలం, పుష్ప, ఒక నన్ను మెయిన్ విలన్గా ఇంట్రడ్యూస్ అయిన గురువు గారు పూరి గారి జ్యోతిలక్ష్మి. ఆ తర్వాత చేయగలుగుతున్నాడు, అమ్మ చెయ్యాలా ఇదిరా అని కసి తీసుకొచ్చినాడు వివేకాత్రేయ. రేపు రాబోయే సరిపోదా శనివారంలో ఒక మంచి క్యారెక్టరు. నన్ను యూటిలైజ్ చేసుకో అంటే నన్ను అజయ్ ఘోష్లో ఇట్లా చూపించవచ్చు, ఇతను చేత చేయించవచ్చు అనుకునే వాళ్ళు కొద్దిమందిని మాత్రం కనపడుతున్నారండి. నేను వాళ్ళని తప్పాటడం కాదు కానీ మరి ఆలోచన మరి ఏందో నాకైతే తెలియదు. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నానండి. ఏంది నాకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నా, నన్ను నేను ఇంకా నిరూపించుకోవడానికి, పొద్దున పెట్టుకోవడానికి. డైరెక్టర్ శివ గారు
ఇందాక అజయ్ ఘోష్ గారు మాట్లాడుతూ తీసిందే మళ్ళీ మళ్ళీ తీస్తున్నాడు, విసిగిస్తున్నాడు అని అన్నారు. ఏంటండి ఎందుకు అలా తీయాల్సి వచ్చింది? అంటే మీకు తెలిసిందే కదండి, నేను డెబ్యూ ఫస్ట్. సో ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుందండి ఇనీషియల్గా. సో నిదానంగా పోను అది ఏమి దాని గురించి రండి, అదే చెప్తున్నా డెబ్యూ వల్లనే కొంచెం 2-3 షాట్లు ఎక్కువ తీసి పెట్టుకుంటే మన ఎడిటింగ్లో కొంచెం చేసుకోవచ్చు అనే దాని గురించి అండి 100%. అది ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యేసరికి అది ఎంతవరకు తీయాలి, ఏం తీయాలి అనేది ఫుల్ క్లారిటీ వచ్చేసిందండి. నెక్స్ట్ సినిమాకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అజయ్ ఘోష్ గారు మైక్ తీసుకో. ఆయన సార్, ఈ సినిమా మూర్తి మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయిందో, ఇక్కడి నుంచి మీరు హైదరాబాద్ రావటం ఎలా స్టార్ట్ అయిందో, లైఫ్లో మీ నాటకాలు వేస్తూ గుంటూరు నుంచి అక్కడ అదేది ఒంగోలు నుంచి స్టార్ట్ అయింది మీ కెరీర్. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత టెలిఫోన్ బూత్లో పడుకోవటం, పంపు నీళ్ళ దగ్గర స్నానాలు చేయటం, ఇట్లా ఇక్కడ ఒళ్ళే బలి లాగుతారయ్యా మీరు అసలు. కాదు, ఎట్లా అనిపించింది మీ లైఫ్కి ఆ సినిమాకి రిలేటెడ్ అనిపించింది ఎప్పుడన్నా? అనిపించిందండి. చాలా చాలా సంఘటనలు మామూలు కాదు. నిజంగా ఈ మన రఘు, మాటీవి రఘు ఉన్నాడు కదా, అతను నాకు చాలా ఇదిగా ఉండేవాడు. ఇక్కడ వాళ్ళది చిన్న అన్నగారిది ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది అక్కడ, మన ఆ సందులో యూసుఫ్ కూడా ఉంది కదా, యూసుఫ్ కూడా కాదు ఎల్లారెడ్డి కూడా ఆ సందులో ఉండేవాడు. 11-12 గంటల దాకా మూసేసేవాళ్ళు. ఆ చిన్న దాంట్లో పడుకునేవాడిని. తెల్లారుజామున లేచిపోయి ఆ పంపు దగ్గర నీళ్లు పోసుకునేవాడిని. ఇట్లా చాలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేయండి. గొప్ప చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల జీవితాల్లోనే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇది ఉన్నాయి. మన ఒక ఇంటర్వ్యూలో మన చిరంజీవి గారు సబ్బుని ముక్కలన్నిటినీ కలుపుకొని ఒక ముద్ద చేసుకొని స్నానం చేసేవారు. అంటే ఎంత పరాకాష్ట చూడండి. ప్రతి జీవితం అంటే ఒక్కో జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ గాఢత అనేది మనసులు కరిగించే విధంగా ఉంటాయి, కొన్ని ఆహా అని అనుకునేటట్టు ఉంటాయి. అట్లాంటి జీవితం నా జీవితంలో చాలా ఉన్నాయి. ఈ మూర్తి జీవితానికి నాకు చాలా సామ్యత కూడా ఉంది, సారూప్యత. ఆమెన గారిని చూస్తుంటే మీ సాంబలక్ష్మి గారు గుర్తొచ్చారా? ఖచ్చితంగా సాంబలక్ష్మి గుర్తుకొచ్చింది. ఇప్పుడు రాబోయే ముందు కూడా తగాద పెట్టుకుంది. ఏందా నువ్వు సంపాదించలేవా, నేను వెళ్ళిపోతాను బా ఓవర్కాయ ఏందని గొడవ పెట్టుకుంది. ఇప్పుడు నాతో ఒక గొడవ దగ్గర, ఏంది నువ్వు పెట్టేది, నేను చేసుకోగలలే అంటే. ఆ ఫెరోషియస్ అంటే ఒక స్వతంత్ర భావాలు, కష్టంలోంచి వచ్చింది ఆమె కూడా. అయ్యో ఆమెనండి మెయింటెనెన్సా ఏంది, నేను ఇప్పుడు ఏదైనా అడగాలని డబ్బులు ఆమెను అడిగి తెచ్చుకోవాల్సిందే. సార్ శివగారు, సార్ ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అక్కడే తిడతా ఉంటాడు. ఇప్పుడు స్టేజ్ ముందు ఇంతమంది ఉన్నారు, అట్లా మాట్లాడేస్తున్నాడు ఓపెన్గా. ఒక్క సీన్ బాగోపోతే అక్కడే అందరి ముందు తిట్టేస్తారు. దాని బదులు దాన్ని తిడుతున్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు లొకేషన్లో అందరి ముందు. అదేనా మరి ఈయనెందుకు వేరే వాళ్ళు తెలితే బాగుంటుంది అనిపించలేదా? ఎప్పుడో నాకు తెలిసి 2019లో చెప్పినట్టున్నారు ఆయన కథ ఇది. లేదండి, తిట్టడం అంటూ అదేం ఉండదండి. అది కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ తిట్టడాలు అనే పర్సనల్గా ఏమి ఉండదండి. ఏదైనా సరే సినిమాకి రిలేటెడ్గానే ఇంప్రూవైజేషన్ కోసం ఆయన అనే మాటలు కొంచెం హార్ష్గా ఉంటాయి అంతే తప్పితే అది తిట్టడం లేకపోతే అది కాదండి. నేను బూత్ తిట్టడాలు గిద్దెట్టాలు అట్లాంటివి ఉండవు. నేను ఖచ్చితంగా ఉన్నట్టు మాట్లాడతాను. అంటే కొద్ది గొప్ప సినిమా గురించి ఎంతో కొంత అనుభవం ఉందిగా. పడతా ఉండవు. ఎంతో మంది దగ్గర చేసాము, చూస్తాను సినిమాలు. ఒరే స్వామి, అది ఇది కాదురా స్వామి, ఎందుకు వచ్చిన గొడవలు, టైం వేస్ట్, బొక్క. మళ్ళీ నిర్మాతకు కూడా బొక్కాక నువ్వు తీసింది మళ్ళీ 12 గంటలకు తీసి ఎందుకురా స్వామి అని నేను అడుగుతా. ఎవడైనా అడుగుతా. ఇప్పుడు ఆ షార్ట్ పడతాను సంగతి పక్క పోయి కెమెరామన్ షార్ట్ పడతా ఎందుకు అనవసరంగా అని చెబుతుంటాడు. అయినా కానీ ఎండో ఏంది అది దాని దగ్గర నేను గొడవ పడుతుంటా, రే బాబు వద్దురా బాబు అని. అంతేగాని నేను తిట్టినా, నేను మాట్లాడినా, నేను ఇది చేసిన అవతలోళ్ళు దాన్ని తీసుకునే విధానం నాకు తెలుసుంటేనే అవతలోళ్ళు కొంచెం అంచనా వేస్తాను నేను. ఈడు ఎదురు తిరిగి ఏందా బొమ్మకో నువ్వేందే అని అన్నాడు అనుకో, మనం ఇది తీసి ఎక్కడ పెట్టుకోలేకను ఏంది అట్లాంటి వాడు కాదని తెలిస్తేనే చెబుతాం అది.